మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు ఉదయకాలాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? బాగానే ఉన్నాం, కానీ ఈ భయంకరమైన సమస్యలు మమ్మలను విడిచిపెట్టడం లేదు. ఈ భయానకమైన రోగము మా శరీరంలో మమ్మల్ని ఒక ముళ్ళులాగా గుచ్చుతోంది. ఈ భయంకరమైనటువంటి శోధన కుటుంబంలో, ఈ భయానకమైన అవసరాలు తీరటం లేదు. కొందరి నోళ్లల్లో భయంకరము 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 అంటూ చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఇటువంటి భయానకమైన పరిస్థితులు ఏవైనా చోటు చేసుకున్నాయా? వాటి మూలాన నీవు దుఃఖపడుతున్నట్లుగా నీ జీవితంలో జరుగుతుందా? చూడండి, ఈ రోజులు ఎటువంటి రోజులు అంటే, మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఎవరైనా ఉన్నారా? వారిని ఎత్తుకొని ఇంటి కిటికీలో నుండో, లేకపోతే ఇంటి ఆవరణ మెయిన్ గేటు నుండో బయట లోకాన్ని చూపించి ఏమీ కూడా నేర్పించలేని దినాలు. ఏ మనిషిని బట్టి ఆ మనిషిని చూపించి ఇలా ఉండాలా, ఇలా నేర్చుకో అని చెప్పలేని దినాలు. ఎందుకంటే భయంకరమైనటువంటి కాలం ఇది, భయంకరమైనటువంటి దినాలు ఇది. ఎందుకు అంటే, వారిని చూసినప్పుడు వారి కళ్ళల్లో ఏ విషయము దాగి ఉందో, వారి హృదయంలో ఎటువంటి చెడ్డ ఉద్దేశాలు ఉన్నాయో, అంతేగాక వారి నోటి మాటలు, వారు ఏం పలుకుతారో, ఏ శాప మాటలు పలుకుతారో, ఏం పలుకుతారో అనేటటువంటి భయ ఆందోళన. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు కుటుంబం వైపుగా మనం చూసినప్పుడు అనారోగ్య పరిస్థితులు, అవసరాలు తీరకలేకపోవటం, కుటుంబాల్లో ఒకరికొకరి పడకపోవటం, నిమ్మలము, శాంతి, ప్రశాంతత హృదయములో లేకపోవటం. కొందరు అంటున్నారు, నాపై సాతాను పోరాటం జరుగుతుంది, భయంకరమైన సాతాను పోరాటం జరుగుతుంది. సేవలో, ఉద్యోగములో, వ్యాపారములో, చేతి పనుల్లో భయంకరమైన పోరాటాలు ఉంటూ వస్తున్నాయి. చదువుతున్న బిడ్డల జీవితాల్లో ఎన్నో రకమైన పోరాటాలు ఎదుర్కొంటున్నాము. అయితే దేవుడు అంటాడు, సమస్య మధ్యలో ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు. నువ్వు అంటున్నావే భయంకరము భయంకరము అని. ఆ భయంకరమైన సిచ్యువేషన్కే, ఆ భయంకరమైన సమస్యలకే భయాన్ని రేపేటటువంటి దేవుడు మన దేవుడు. ధీటైన సమాధానం చెప్పే దేవుడు. మనుషులు భయపెడుతున్నారా? అధికారులు భయపెడుతున్నారా? పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతున్నాయా? కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని భయపెడుతున్నారా? మీ పరిస్థితులు ఏవైనా ఆ భయానకమైన సమస్యలనే గజ 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 గజమని వణికించే దేవుడు మన దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21లో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడు. మీ మధ్య దేవుడున్నాడు, మీ ఉద్యోగంలో దేవుడున్నాడు, మీ జీవితంలో దేవుడున్నాడు, మీరు చేస్తున్న ప్రయాసపడుతున్న సేవా పరిచర్యలలో దేవుడు ఉన్నాడు. ఉన్న దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, పరిస్థితులనే తలకిందులు చేసే విధంగా, పరిస్థితులు ఎవరిని చూసి పారిపోతాయో ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను చూడగా అవి ఏం చేయవు, మిక్కిలి నిమ్మలమైపోతాయి, పారిపోతాయి, అడ్రస్ ఉండదు. ఇక మీ జీవితంలో ఆ సమస్యలన్నిటికీ స్వస్తి చెప్పగల ఏకైక మార్గం, ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు ఒకవైపు శక్తి గలవాడు, మృదు స్వభావి, కరుణామయుడు, ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమకు అంతు లేదు, ఆయన కనికరానికి అంతు లేదు. అయితే మరొక వైపుగా మనం చూస్తున్నట్లయితే ఆయన భయపెట్టే రూపం ఆయనది, శత్రువును భయపెట్టే రూపం. సాతానుగాడు యేసుప్రభుని చూస్తే పారిపోవాల్సిందే, పరిస్థితులు యేసుప్రభుని చూస్తే పారిపోవాల్సిందే. సాతాను పోలిన అనుచరులు మనుషుల రూపంలో మనతో పాటు ఉన్న ప్రభువుని వారు చూడగా భయపడి పారిపోతారు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ఏది భయభ్రాంతుల్ని చేస్తుంది? ఈరోజు ఎవరు మిమ్మల్ని
భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వారికి మీరు భయపడవలసిన పని లేదు. ప్రభువును వారు చూడగా భయపడి పారిపోతారు. మీరు చేయాల్సింది ఒకటే, దేవుని సన్నిధిలో మీరు చేయాల్సింది, ప్రభువా యుద్ధము మేము కాదు నీవు జరిగించు. నిమిత్త మాత్రులం, మాకు యుద్ధం రాదు, ఏమీ రాదు, ఖడ్గాన్ని ఎలా తిప్పాలో మాకు తెలియదు. సేవ చూడండి, ఒక పోరాటం, దయ్యాలతో పోరాటం, ప్రతిదీ భయానకమైన చీకటి శక్తులతో పోరాటంగానే ఉంటుంది దేవుని బిడ్డలకి. కానీ ఇప్పుడు మనం మేలుకొని అంత్య దినాలు మనం చేయాల్సింది ఏమంటే, ప్రభా ఈ యుద్ధము మేము కాదు, ఈ యుద్ధములో నీవు ఉండాలి, ఈ యుద్ధములో, ఈ మరణ పోరాటంలో నీవు ఉండాలి, ఈ పరిస్థితుల్లో మేము కాదు మీరుండాలని ఆయనకు సమర్పించటమే. ఆయన పేరిట ఆయనకు సమర్పించినప్పుడు ఖచ్చితంగా దేవుడు బాధ్యత తీసుకునే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. దుష్టులైనా భయపెట్టేది, అధికారులైనా భయపెట్టేది, మనుషులైనా భయపెట్టేది. దేవుడు భయపెట్టలేడని అనుకుంటున్నారా? ఈ వచనంలో రాయబడింది, ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరమైన దేవుడు, ఆయనను చూడగా అన్నీ చెదరిపోతాయి. నిర్గమకాండంలో మనం చూస్తున్నట్లయితే, ఓ సముద్ర తీరాన ఇజ్రాయేలు ప్రజలంతా కూడా అంగలారుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం వైపుగా మోషే నాయకుడుగా ఉండి ఆ దేశం వైపుగా వాడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సముద్ర తీరం వీరికి అడ్డొచ్చింది, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అది ఇప్పుడు అందులోకి వెళ్తే పడి చనిపోతారు శారీరకంగా. వెనక్కి వెళ్ళటానికి ఇంకొక మార్గం లేదు. తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన శత్రువులు ఆల్రెడీ ఫరో తమ యొక్క రథ దళాలతో వస్తూ ఉన్నారు. ఆ శబ్దానికి ప్రజలు మిక్కిలి, ఎందుకంటే బానిసలు కాబట్టి భయపడతా ఉన్నారు, మిక్కిలి భయం, ఆందోళన. అటువంటి టైంలో మోషే దేవుని సన్నిధి నుండి చెప్తూ ఉన్నాడు ప్రజలతో, ఈ యుద్ధము దేవుడు యెహోవా ఈ యుద్ధము చేయబోతున్నాడు, మనము కాదు. ఆమేన్. ఆ భయంకరమైన దేవుడి యుద్ధాన్ని చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి, ఒక్కసారి మనసులో విశ్వసించండి. ఆ భయంకరమైన దేవుడు, రూపము గల మహాదేవుడు మీ యుద్ధంలోకి దిగబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకు అంటే చూడండి, అదే నీళ్ళల్లోనే కొంత సమయానికి ఎర్ర సముద్రం పాయలుగా దేవుడు చేశాడు. ఎంత భయంకరుడైన దేవుడు ఆయన! సముద్రం పాయలైపోయింది ఆయన చూసి. యుద్ధములో ఆయన దిగాడని మనుషులకైనా ఆలస్యంగా తెలిసిందేమో, శత్రువులకైనా తెలిసింది కానీ ఆలస్యంగా తెలిసిందేమో దేవుడి యుద్ధంలో ఉన్నాడని. కానీ వాతావరణానికి సమస్తము తెలుసు గనక, వాతావరణం దేవుని ఆయుధము గనక, వాతావరణం సముద్రము మిక్కిలి రెండు మౌనంగా పాయలైపోయింది. అంతే, పాయలైపోయింది. 6 నెలలుగా మారింది. అందులో ప్రజలు నడిచారు. ఇందులో నడిచి పట్టుకుందాం అనుకున్నారు ఇశ్రాయేలీయుల్ని. అదే నీటిలో, అదే మార్గము, ఆ మార్గం ఒకరికి రహదారి అయింది, అదే మార్గం ఒకరికి స్వనాశనానికి వచ్చింది. ఆమేన్. నిజంగా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, భయంకరమైన దేవునిగా ఆయన సముద్రంలోకి దిగి వారిని హతమార్చాడు, జల సమాధి దేవుడు చేశాడు. అందుకే ఇప్పుడు చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, నా పరిస్థితులన్నీ జల సమాధి కావాలా? ఈరోజు నేను దేనికి భయకంపితుణ్ణి అవుతున్నానో ఆ పరిస్థితులన్నీ నేలమట్టం అయిపోవాలి, శక్తి కోల్పోయి నీరసపడి నేలన పడాల. యేసు అధికారిక నామములో భూమి ఆకాశములను సహితం గజగజమని వణికింపజేసే కొండలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు సహితం లోబడే ఆ మహాభయంకరుడైన యేసుక్రీస్తుకి సమస్త పరిస్థితులు లోబడునుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, విశ్వాసముతో చెప్పండి. మీరు చెప్పుచుండగానే ఎర్ర సముద్రము పాయలైనట్లుగా శత్రువులు, ప్రజలకేమో అది రహదారి, వెనుక ఉన్న శత్రువులకేమో అది జల సమాధి. దేవుడు దిగి ముంచేశాడు వాళ్ళని. అంతే, నీ సమస్యలను కూడా దేవుడు అలా జల సమాధి చేయబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఎవరు మా సమస్యలు భయంకరంగా ఉన్నాయి అంటున్నారో వారిని విశ్వాసపు నేత్రములను దయచేయండి. వారు పలికి వచనాలు చెప్పుచుండగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన భయంకరమైన దేవుడవు, మీరు మా మధ్య ఉన్నారని, మా మధ్యను మీరున్నారని, మమ్మల్ని విడిచిపెట్టలేదని,
రుజువుగా కార్యాలు కనపరచండి. ఈరోజు ప్రతి వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, బలవంతులగుదురుగాక, సమస్తాన్ని క్షుణ్ణంగా తేటగా చూచెదరుగాక, మీ పవర్ను చూచెదరుగాక, మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి. శత్రువులను జల సమాధి చేయండి. శత్రువులను బంధించండి. మినిస్ట్రీపై, సేవకులపై, సంఘాలపై ప్రభా, సేవకులపై, విశ్వాసులపై, అయా లోకములో ఉన్న మనుష్యులపై సాతాను యొక్క అధికారాన్ని తొలగించు. ఆ కాడి విరగ్గొట్టు. మీ అభిషేకాన్ని, మీ సన్నిధిని ప్రజల మీదకి పంపండి నాయన. భయంకరమైన దేవుడవని అయా స్తోత్రం, స్తోత్రం. దయ్యాలు భయపడే నామం మీ నామం. అధికారులు సైతం గజ 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 గజమని వణికే నామం మీ నామం. స్తోత్రం. శత్రువులైన అనుచరులు భయపడి పారిపోయే నామం మీ నామం. అటువంటి అధికారికమైన మీ నామములో, భయంకరమైన మీ నామములో ప్రతి వారు మిమ్మల్ని చూచేందుకు, మీ కార్యాలు చూచేందుకు ఈరోజే కళ్ళు తెరిచి క్షుణ్ణంగా మిమ్మల్ని గురించి తెలుసుకునేందుకు కార్యం చేయమని, కృప చూపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించి ఘనపరిచి నడిపించునుగాక. ఆమేన్.